ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ గాయత్రీ పరంబికాయ నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ అరుణాచలేశ్వరాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు అంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ వారంలో అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకి ఇక్కడ చంద్రభగవానుడు కొంచెం బలహీనంగా ఉండడం, ప్రధానంగా ఈ యొక్క మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ప్రయత్నించడం కూడా పరమేశ్వరుడికంతా కూడా ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం, లాభాలు గణిస్తూ ఉండడం కానీ, అధికంగా పెట్టుబడి పెట్టడం అధికంగా మీకంతా కూడా నష్టాలు జరుగుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇట్లా మిశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. తద్వారా మీకంతా కూడా గ్రహస్థితి ఇక్కడ స్తంభంలో ఉంది కావున కొంచెం గ్రహస్థితి అనుకూలం ఉన్నప్పుడు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం కానీ, షేర్స్లో, డిబెంచర్స్లో కానీ, స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు మీ జాతకాన్ని పరిశీలించుకొని యోగకరంగా ఉందా లేదా, లాభాలు గణిస్తాం లేదా అనేది నిర్ధారణకు వచ్చిన తర్వాత మంచిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దూర ప్రాంతాలు చేసేటప్పుడు మీకంతా కూడా అధికంగా బడలిక ఎక్కువగా ఉండడం, ప్రధానంగా మీకంతా కూడా అలసట ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వల్పంగా శిరోభారం కానీ, ప్రధానంగా డైజెషన్ ప్రాబ్లం కానీ, డివైటమిన్ కన్సెన్స్ లోపం కానీ ఇట్లాంటిది ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇటు నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మృత్యుంజయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ చేస్తూ ఉండడం వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. చర్మ సంబంధమైన రోగాలు కానీ, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఉదర సంబంధమైన రోగాలు కానీ ఇబ్బంది పడుతుంటారు. దీని నుంచి బయటపడడానికి మీరంతా కూడా మహావిష్ణువు ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం లభించడానికి సూర్య ఆరాధన చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. సూర్య గ్రహం అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తుంది కావున గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో లాభాలు గణించడం కానీ, గవర్నమెంట్ జాబ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేసుకోవడం, శనగలు దానం చేసుకోవడం, ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి. మరి శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం, శని భగవానుడికి ప్రీతికరంగా మీరంతా కూడా
తిలలు దానం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం, నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహాలకు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం మాత్రం చేత అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి మీరంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా ఉత్తర దిగ్భాగంలో స్థాపన చేసుకోవడం వల్ల అఖండ ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మీరు స్వల్పంగా ప్రమోషన్స్ అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. తద్వారా మీరు అంతా కూడా వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. మంచి యోగకరమైన జాతకంగా ఉన్నప్పుడు మీ జాతకంలో దశ యోగకరంగా ఉన్నప్పుడు మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. భగవంతుడే ఆరాధన చేయండి, తద్వారా మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయించడం కానీ, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం కానీ, బీదవాళ్ళకి వస్త్రదానం చేయడం కానీ, పుస్తకాలు దానం చేయడం కానీ మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.